హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ టూ లేట్. కాకపోతే ఒక వీడియోతో మళ్ళీ వచ్చాను. చాలా సందర్భాలలో నీ జీవితాన్ని మార్చేది నీ అదృష్టం కాదు. చాలా అంటే చాలా 95%, 96, 97% కూడా ఏంటంటే నువ్వు చేసే మంచి పనులు మరియు నీ మంచి అలవాట్లు, నీ యొక్క నిర్ణయాలు, చిన్న పనులే కావచ్చు, వాటి మీదనే ఆధారపడి ఉంటుంది నీ జీవితం అంటే ఏంటో. జీవితం సక్సెస్ చేయడానికి కారణాలు కూడా అవే. డెప్త్గా ఆలోచిస్తే అదే నిజం. ఒకసారి మీరే ఆలోచించాలి. రెండో నిజం ఏంటంటే నీ సమస్యలు విని అందరూ బాధపడతారు, అందరూ జాలి చూపెడతారు అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ప్రతి మనిషి అనుకునేది దాదాపు ఇదే. అతని సమస్యలను ఇతరులకు చెప్తే విని బాధపడతారు, ఏదో జాలి చూపిస్తారు అనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ అది తప్పు. అందరూ వింటారు, కానీ ఎవరో నీ అనుకున్న వాళ్ళు ఒకరిద్దరే అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకున్న వాళ్ళు నిన్ను పైకి తెచ్చే అంత స్తోమత కానీ ఇంకా వేరే ఏ విషయాలు ఉండకపోవచ్చు. అందుకే నీ జీవితానికి నువ్వే బలం కావాలి. నీ నిర్ణయాలు, నీ అలవాట్లే నీ జీవితాన్ని మార్చాలి. గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఎంత మంచి వాడివైనా, ఎంత మంచి మనసున్నా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా కూడా నువ్వు అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. అందరికీ నచ్చవు కూడా. ఒకవేళ అందరినీ సంతోషపెట్టాలి, అందరి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలి అనుకుంటే చివరికి నువ్వే అలసిపోవడం తప్ప పెద్ద ఒరిగేది ఏముండదు. ఇంకో విషయం ఏంటంటే కష్టాల్లో, బాధల్లో, అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు, ఈవెన్ నీ ఫ్యామిలీ కూడా. కాకపోతే నీ కృషి, నీ పట్టుదల, నీ యొక్క టాలెంట్తో నువ్వు ఏదైనా సాధించావనుకో, ఆ పట్టించుకుని వాళ్ళే మళ్ళీ చప్పట్లు కొడతారు. మాకు ముందే తెలుసు తను సక్సెస్ అవుతాడు, సాధిస్తాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళు మనల్ని నా అనే ఫీలింగ్తో దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరిని పట్టించుకోకండి. ఎవరి గురించి అవసరం కూడా లేదు. సమాజం గురించి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఆ సమాజం నిన్ను పట్టించుకోదు. సమాజం చాలా పెద్దది, అందులో ఒక మనిషి చాలా చిన్న వ్యవస్థ. కాబట్టి అందరూ మనుషులే చాలా పెద్ద సమాజం. కాబట్టి ఒక మనిషి గురించి కేర్ తీసుకుని, ఒక మనిషి గురించి పట్టించుకునేంత టైం కానీ సందర్భాలు కానీ ఉండవు. సమాజం గురించి నీకు అవసరమే లేదు నన్ను అడిగితే. అయితే మనకు ఒక విషయం తెలియక మనం సక్సెస్ కాలేకపోతున్నామా అనేది ఒక నా ఇంటెన్షన్. ఏంటంటే సమయం విలువ తెలియట్లేదా మనకు అనేది నా ఉద్దేశం. ఏంటంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈరోజు రూపాయి కూడా లేనోడు ఒకానొక సందర్భంలో కోటీశ్వరుడు కావచ్చు. ఒకప్పుడు కోటీశ్వరుడు ఉన్నోడు ఇప్పుడు డబ్బు లేకుండా పూట పస్తులు ఉండాల్సిన రోజులు కూడా ఉండొచ్చు. అది కామన్ నాకు తెలిసి. అంటే డబ్బులు ఉండడం, లేకపోవడం. కాకపోతే టైం విలువ తెలియకపోతే, సమయాన్ని వృధా చేస్తే మళ్ళీ రాదు అనేది నా ఉద్దేశం. డబ్బు అయితే తిరిగి సంపాదించుకోవచ్చు, టైం మాత్రం రాదు. నిజం చెప్పాలంటే జీవితంలో అన్నీ తెలిసిన వాడే ఫెయిల్ అవుతాడు, నిజం ఇది. కానీ మళ్ళీ ప్రయత్నిస్తే సక్సెస్ కూడా అవుతాడు, అక్కడనే గివ్ అప్ చేస్తాడు. కాబట్టి రీజన్స్ ఏంటంటే టైం విలువ తెలిసి కూడా టైం పాస్ చేస్తాడు. ఒకటి నాలెడ్జ్ ఉంటుంది, ఈవెన్ చాలా నాలెడ్జ్ కలెక్ట్ చేస్తారు, కాకపోతే అది ఇంప్లిమెంటేషన్ చేయరు. అంటే తెలివి కలవని లక్షణం చాలా గమనించా నేను చాలా మందిలో. మళ్ళీ 100% ఎఫర్ట్స్, ప్రయత్నం అనేది ఉండదు. ఈ 3 విషయాల వల్ల ఏమీ చేయలేక అన్ని ఆలోచిస్తూ కూర్చుంటున్నాడు ఒక తెలివిగల వ్యక్తి. కాబట్టి ఈ 3 విషయాలను తప్పక పాటించండి, జీవితంలో సక్సెస్ అవుతారు. చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉంటుంది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మోటివేషనల్ వర్డ్స్తో మళ్ళీ మీ ముందు ఉంటా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.